ప్రజ్ఞ ట్యుటోరియల్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం డిఎస్సి బయాలజీలోని భాగంగా 10వ తరగతి జీవశాస్త్రంలోని 4వ పాఠ్యాంశమైన విసర్జన అను పాఠ్యాంశంలో ముఖ్యమైన బిట్స్ చూద్దామండి. ఈ వీడియోను మొదటిసారి మీరు చూసినట్లయితే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఈ వీడియో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వారికి, అదేవిధంగా ఎస్జిటి రాస్తున్న వారికి కూడా ఇద్దరికి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. మొదటి ప్రశ్న, మానవుని మూత్రపిండంలోని నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం. మానవుని మూత్రపిండంలోని క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణం. ఆన్సర్ వచ్చేసి నెఫ్రాన్ అండి. ఆన్సర్ వచ్చేసి 2B నెఫ్రాన్. ఈ యొక్క నెఫ్రాన్ను మూత్రపిండం యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణం అంటారు. మరి న్యూరాన్ ఏం సార్ అంటే, న్యూరాన్ అనేది నాడీ కణం యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణం అంటాం. మరి నెఫ్రిడే ఏం సార్ అంటే, ఈ యొక్క నెఫ్రిడే అనేది వానపాములో విసర్జక అవయవం. మరి జ్వాలకణం ఏం సార్ అంటే, జ్వాలకణం అనేది ప్లాటిహెల్మింథస్ వర్గపు జీవులలో మొట్టమొదటిసారిగా ఏర్పడిన విసర్జక అవయవంగా చెప్తాము. ఇక రెండవ ప్రశ్న చూద్దాం. బొద్దింకలో విసర్జక అవయవాలు. బొద్దింకలో విసర్జక అవయవాలు. బొద్దింకలో విసర్జక అవయవాలు వచ్చేసి మాల్ఫీజియన్ నాలుకలండి. అలా కాకుండా కీటకాలలో మరి విసర్జక అవయవాలు అని అడిగితే మనం మాల్ఫీజియన్ నాలుకలతో పాటు హరిత గ్రంథులు కూడా మనం టిక్ చేయవలసి ఉంటుంది. ఇక నెక్స్ట్, మానవ శరీరంలో మూత్రం ప్రయాణించే మార్గం. మానవుని శరీరంలో మూత్రం ప్రయాణించే మార్గం. ఇది నిన్న క్లాసులో మనం ఎక్స్ప్లెయిన్ చేసామండి. ఆ యొక్క వీడియో చూడండి. ఇందులో సరైన ఆన్సర్ చేసి 1 మూత్రపిండం, 2 మూత్రనాళాలు, 3 ప్రక్షేకం, 4 మూత్రాశయం ఉందండి. దీనిలో కింద ఆప్షన్స్ ఉంటాయి, ABCD. దీనిలో మనం సరైన ఆన్సర్ని గుర్తుపట్టాలి. చూడండి, ఇక్కడ మూత్రం ఎలా ప్రయాణిస్తుందంటే మూత్రపిండం నుండి మూత్రనాళాల్లోకి, మూత్రనాళాల నుండి మూత్రాశయంలోకి. ఈ యొక్క మూత్రాశయం నిండిన తర్వాత ఇక ప్రక్షేకం ద్వారా ఈ యొక్క మూత్రం అనేది బయటకు రావడం అయితే జరుగుతుంది. అంటే మన దీంట్లో ఆర్డర్ ఏమిటంటే 1, 2, 4, 3 పెట్టండి. 1, 2, 4, 3. ఈ క్రింది వాటిలో ఎక్కడ ఉంది? 1, 2, 4, 3 అనేది ఏలో ఉంది కాబట్టి ఇందులో సరైన ఆన్సర్ ఏ అండి. అంటే మానవ శరీరంలో మూత్రం ప్రయాణించే మార్గం ఏంటి సార్ అంటే ఆన్సర్ ఏ. ఈ విధంగా కూడా మనకి డిఎస్సి బిట్స్ అడుగుతారండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకుందాం. ఇక నెక్స్ట్ ప్రశ్న, ఏ జీవిలో నెఫ్రీడియా విసర్జక అవయవాలు. ఇంతకుముందు ఫస్ట్ బిల్లు చెప్పండి, ఏ జీవిలో మరి ఈ యొక్క నెఫ్రీడియాలు లేదా నెఫ్రీడ్ అనేది విసర్జక అవయవాలు. ఇది కూడా నేను క్లాస్ చెప్పడం జరిగిందండి. ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి ఏ వానపాము అండి. అనిలిడా వర్గం చెందినటువంటి ఈ యొక్క వానపాములో ఈ యొక్క నెఫ్రీడియా అనేది విసర్జక అవయవాలుగా ఉండటం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి. నెక్స్ట్ ప్రశ్న, మానవ మూత్రములో ప్రధాన వ్యర్థం ఏది? మానవ మూత్రంలో ప్రధాన వ్యర్థ పదార్థం ఏంటండి? ప్రధానమంటే వ్యర్థ పదార్థము ఏది అంటే ఆన్సర్ వచ్చేసి ఏ అండి యూరియా. ఇక నెక్స్ట్ ప్రశ్న, ఏ జీవిలో ప్రత్యేక విసర్జక అవయవాలు ఉండవు. ఇది కూడా నేను క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసామండి, ర్యాపిడ్ రివిజన్లో. రైట్, ఇక్కడ ఏ జీవిలో విసర్జక అవయవాలు అనేవి ఉండవంటే అమీబా అండి. ఆన్సర్ అమీబా, బి. ఈ యొక్క అమీబా ఏకకణ జీవులు అంటే ఏకకణ జీవులు అయినటువంటి ప్రోటోజోవా వర్గం చెందినటువంటి ఈ యొక్క అమీబాలు కానీ, పారామిసం కానీ, ఈగులు కానీ ఎలాంటి విసర్జక అవయవాలు ఉండవండి. మరి వీటిలో విసర్జన అనేది వ్యాపన పద్ధతిలో జరగడం అయితే జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. రైట్, అమీబాలో విసర్జక అవయవాలని బిట్టు అడగడం జరుగుతుందండి, కాబట్టి గుర్తుపెట్టుకుందాం. ఇక నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి,
ఈ క్రింది వానిలో ఏ హార్మోన్ మూత్ర విసర్జనలో ప్రత్యక్ష సంబంధం ఉంది? ఇది కూడా మీరు చెప్పండి. ఈ క్రింది వానిలో ఏ హార్మోన్ మూత్ర విసర్జనలో ప్రత్యేక సంబంధం ఉందని నిన్న క్లాస్ చెప్పాను. మరి ఈ యొక్క బిట్కి సరైన ఆన్సర్ మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ ప్రశ్న అండి. మూత్రం పసుపు రంగులో ఉండటకు కారణం ఏమిటి? ఇది కూడా నేను క్లాస్ చెప్పండి. మూత్రం అనేది పసుపు రంగులో ఉండడానికి కారణం వచ్చేసి ఇందులో సరైన ఆన్సరు ఏ అండి, యూరోక్రోమ్. ఈ యొక్క యూరోక్రోమ్ ఎలా వస్తుంది సార్ అంటే, మరి హీమోగ్లోబిన్ అనేది విచ్ఛిన్నం అవడం వల్ల, హీమోగ్లోబిన్ అనేది దేహంలో హీమోగ్లోబిన్ అనేది విచ్ఛిన్నం అవడం వల్ల ఈ యొక్క యూరోక్రోమ్ వస్తుంది. ఈ యూరోక్రోమ్ అనేది మూత్రంతో కలిసిపోవడం వల్ల, కలియడం వల్ల ఈ యొక్క మూత్రం అనేది పసుపు రంగులో అయితే జరుగుతుంది. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్గా మనం చూడొచ్చండి. మూత్రం పసుపు రంగులో ఉన్న కారణము యూరోక్రోమ్. ఇక నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి. నెక్స్ట్ ప్రశ్న అండి. నెఫ్రాన్లో మూత్రం ఏర్పడే దశల సరైన క్రమం. నెఫ్రాన్లో మూత్రం ఏర్పడే దశల సరైన క్రమం ఈ యొక్క బిట్టుకైతే మీరు కామెంట్ చేయండి సరైన ఆన్సర్ని. ఇక నెక్స్ట్ ప్రశ్న అండి. మూత్రపిండం బాహ్య ప్రాంతంలో ఉండే మూత్రపిండం బాహ్య ప్రాంతంలో ఉండే నెఫ్రాన్ భాగం. మూత్రపిండం బాహ్య భాగం ఉండే నెఫ్రాన్ భాగము. దీన్ని కూడా మీరు ఆన్సర్ చేయండి. ఇక నెక్స్ట్ ప్రశ్న అండి. ఆహారం తిన్న తర్వాత మూత్ర విసర్జన చేయాలన్న భావన కలగడానికి కారణం. ఇది కూడా నిన్న క్లారిటీగా క్లాసులో చెప్పానండి. ఇది ఆహారం తిన్న తర్వాత మూత్ర విసర్జన చేయాలన్న భావన కలగడానికి కారణం ఏంటంటే మూత్రాశయం పైన పీడనం అండి. సరైన ఆన్సర్ వచ్చేసి ఏ అండి. మనం ఎప్పుడైతే ఆహారం తిన్న తర్వాత మరి ఈ యొక్క జీర్ణాశయం నిండడం వల్ల ఏమంటే మూత్రాశయం పైన పీడనం ఏర్పడుతుంది. ఈ యొక్క మూత్రాశయం పైన ఎప్పుడే కలుగుతుందో అప్పుడు మూత్ర విసర్జన చేయడం భావన అనేది కలుగుతుంది. ఇది నేను క్లాసులో ఎక్స్ప్లెయిన్ చేశాను. దీని సరైన ఆన్సర్ వచ్చేసి ఏ అండి, మూత్రాశయంపై పీడనం. ఆహారం తిన్న తర్వాత మూత్ర విసర్జన చేయాలన్న భావన కలగడానికి కారణం ఏంటంటే మూత్రాశయంపై పీడనం అనేది దీనిలో సరైన ఆన్సరు. ఇవి 10వ తరగతిలో ఉన్నటువంటి ఈ యొక్క విసర్జనలో మనకి కొన్ని ముఖ్యమైన బిట్స్ అండి. చూస్తూనే ఉండండి ప్రజ్ఞా ట్యుటోరియల్స్.